హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. మేము ఈరోజు దోసకాయ ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో మీకు చూపిస్తానండి. దోసకాయ పచ్చడి అంటే రోటి పచ్చడి, అప్పటికప్పుడు మనం రైస్లో కలుపుకునేది కాదు. ఆవకాయ ఎలా కలుపుకుంటామో ఆ రెసిపీ అండి. దోసకాయతో కూడా ఆవకాయ పట్టుకుంటారు కదా, అదండి. దోసకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి అదిగోండి ముక్కలు కట్ చేసి అందులో ఉన్న పిక్కలన్నీ తీసేయాలండి. అదిగోండి అలా శుభ్రంగా కట్ చేసుకోవాలి. చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోవాలండి దోసకాయలని. ఈ 3 దోసకాయలకి ఒక అర కేజీ కారం సరిపోతుందండి. కారాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. చూడండి అలా చిన్ని చిన్ని పీసెస్గా కట్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, దోసకాయ ఆవకాయ పచ్చడి. మన మ్యారేజెస్కి వెళ్తుంటే అప్పటికప్పుడు వేస్తారు కదండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది. అది మనం ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలా చిన్న చిన్ని పీసెస్గా కట్ చేసుకొని అవి మొత్తం వాటర్ అంతా ఆరిపోయేదాకా ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా ఎండలో పెట్టుకోండి. లేకపోతే ఫ్యాన్ కింద కన్నా పెట్టుకుంటే ఉన్న వాటర్ అంతా ఆరిపోతుందండి. అదిగో చూడండి మీకు చూపించిన విధంగా, అదిగోండి అలా ఎక్స్ట్రా వాటర్ అంతా అది ఆరిపోవాలండి. అంటే కొంచెం ఇది నిల్వ పచ్చడి కదా, వాటర్ ఉంటే పాడవుతుంది కదండి. అదిగోండి అలాగా మీకు చూపించిన విధంగా అది మేము అలా ఎండలో పెట్టామండి. చూడండి తర్వాత ఆవాలను కూడా ఎండలో పెట్టుకున్నాము. చూడండి ఒక అర గ్లాస్ ఆవాలు తీసుకున్నామండి. మిక్సీ జార్లో మేము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. మీకు చూపించిన విధంగా మ్యాంగో మిర్చి కారం కూడా మేము ఆ గ్లాస్తో అర గ్లాసు ఆవాలు తీసుకున్నాము. దీన్ని కూడా అర గ్లాస్ తీసుకున్నామండి. చూడండి సరిపోకపోతే మీరు తర్వాత కూడా వేసుకోవచ్చు. అదిగోండి మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు ఉన్నాయి కదండి, ఆవాల పౌడరు. అదిగోండి చూడండి ఎలా పట్టుకున్నాము. కొంచెం బరుకుగా కలుపుకోండి, అందులో వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి, రుచికి సరిపడంత సరిపోతుందండి. ఆవాలు, కారం, సాల్టు అంత కొలత ప్రకారంగా తీసుకోండి. 3 గ్లాసులు వచ్చాయండి దోసకాయ ముక్కలు. తర్వాత అర గ్లాసు ఆవపిండి, అర గ్లాసు కారం, కొంచెం ఉప్పు. అదిగోండి చూడండి అలా కలుపుకోవాలి. చూడండి గరిటతో కలుపుతున్నారు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆవకాయ ఎలాగా రుచిగా ఉంటుందో అంతకన్నా రుచిగా ఉంటుంది దోసకాయ పచ్చడి. ఒక్కసారి మీరు ట్రై చేయండి అందరూని. అలా కలుపుకోండి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి ముడ్లు మేము వేసుకున్నామండి. మీకు ఎక్కువ కావాలితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అదిగో చూడండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువగా నిల్వ ఉంటుంది. కొంచెం మెంతులండి, చాలా మన టీ స్పూన్ అంత మెంతులు అంతే. తర్వాత ఆయిల్ అండి, ఇది గ్రౌండ్ నట్ ఆయిల్, వేరుశనగ నూనె అండి. పచ్చడికి ఎక్కువ వేరుశనగ నూనె కదా వాడతారు. అదిగో చూడండి ఒక గ్లాసు ఆయిల్ మేము కలుపుకున్నాము. అలా చూడండి అలా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఆయిల్ కావాలితే వేసుకోండి. అదిగో మ్యాంగో మిర్చి పౌడర్ ప్యాకెట్. పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి ఆ కారం. అంటే చేత్తో కలిపితే మ్యాంగో మిర్చి పౌడర్ చాలా స్పైసీగా ఉంటుంది కదా, అందుకని గరిటెతో కలుపుతున్నారు. అలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఉప్పు సరిపోకపోతే వేసుకోండి. మాకు కొంచెం చప్పగా ఉంది, అదిగోండి మేము వేసుకున్నాము. అలా కలుపుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. 3వ రోజున ఏది సరిపోకపోతే ఆయిల్ కానీ ఉప్పు కానీ కారం కానీ చూసి వేసుకోండి. కొంచెం ఉప్పు పడుతుందండి, వేసుకున్నాము మేము. ఇది ఒక బాటిల్కి ఎత్తి పెట్టేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దోసకాయ ఆవకాయ పచ్చడి అనమాట. అదిగోండి ఆయిల్ ముక్కలు ములిగేంత వరకు మనం ఆయిల్ వేసుకోవాలి. అది పాడవదండి, ఎన్ని మంత్స్ అన్నా అలా ఉంటుంది. మేము ఒక్క నిమ్మకాయ పిండుకున్నామండి. అదిగోండి ఒక్క నిమ్మకాయ అయితే యాడ్ చేసుకున్నాము. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది, సూపర్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.
అలాగ మేము బాక్స్లోకి పెట్టుకున్నాము. అంతేనండి, దోసకాయ పచ్చడి రెడీ. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పచ్చళ్ళు ఇంకా అనేకంగా పట్టి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి దోసకాయ పచ్చడి రెడీ. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.